హాయ్! ఈరోజు నేను ఇన్సులిన్ గురించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఇన్సులిన్ గురించి చాలామందికి పూర్తిగా అవగాహన లేదు. నేను హార్మోన్స్ గురించి చెప్తున్నప్పుడు కొన్నిసార్లు చెప్తున్నాను. అంటే మన తలలో ఉండేది మనకు తెలుసు. అందుకని పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. అంటే ఎండోక్రైనల్ సిస్టమ్ అనేది బాడీ అంతటిని మనకి మెటబలైజ్ చేస్తుంది. అంటే ఆహ్, మనం ఈరోజు పడుకోవాలంటే ఒక మెలటోనినో ఏదో ఒకటి ఒక నిద్ర వచ్చే ఒక హార్మోన్ కావాలి. లేకపోతే మీకు స్ట్రెస్ పెరిగిపోయిందనుకో, ఏదైనా ఒక కార్టిసోల్ అనేది ఒక హార్మోన్ కావాలి. అప్పుడు ఆ స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్. అలాగే అంటే ఒక్కొక్కటి ఇలా రకరకాల హార్మోన్స్ థైరాయిడ్ అంటారు కదండీ! అది ఎర్లీ మార్నింగ్ వస్తుంది. అలాగే గ్రోత్ హార్మోన్ అంటారు. ఇట్లా రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఏంటి మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ ఏదంటే మన పిట్యూటరీ. సో, దీని ద్వారా ఏమవుతుంది, ఇంకా చాలా చాలా పనులు జరుగుతుంటాయి. సో, హార్మోన్స్ అనేవి మన బాడీలో ఎన్ని పనులు చేస్తున్నాయనేది అందరూ తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ బటర్‌ఫ్లై ఆకారంలో ఉంటుంది కదండీ మనకి మెడ దగ్గర. దాన్నేమంటారు మన థైరాయిడ్ గ్లాండ్ అంటారు. సో, థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే, మనం బాడీ యొక్క ఉష్ణోగ్రతలు అనగా ఫర్ ఎగ్జాంపుల్ మనం శీతాకాలం బయట చల్లగా ఉన్నప్పుడు మనం చల్లగా ఇవ్వం. మనం వెచ్చగా ఉండేలా చేస్తాం. మనం బయట వాతావరణం ఎండగా ఉందనుకోండి, మనం ఎండిపోయేలాగా అట్లా ఎక్కువ కాకుండా, మనం చల్లబరిచేలాగా, చెమటలు పట్టించేలాగా, చల్లగా చేసేలాగా చేస్తాం. ఇట్లాంటివన్నీ చేసే పనేంటంటే థైరాయిడ్ గ్లాండ్ చేస్తుంది. సో, అంటే ఈ ఉష్ణోగ్రతలు గనక అది సరిగ్గా చేయకపోతే, ఆ యొక్క సారీ ఆ యొక్క హార్మోన్ అనేది సరిగ్గా చేయలేకపోతే, సో, బాడీలో ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఇలాగా ఇన్ని రకాల హార్మోన్స్ ఉన్నాయని మనకి తెలీదు. అంతేకాదు, ఈ హార్మోన్స్ మళ్ళీ ఇంకో కొన్ని కొత్త రకమైన హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో, ఇట్లాగా చాలా చాలా పనులు జరుగుతూ ఉంటాయి. సో, ఇవన్నిటికి ఒక ఎత్తైతే ఇన్సులిన్ అనేది ఒక ఎత్తు. అంటే ఇన్సులిన్ కూడా ఒక హార్మోన్. సో, ఈ మిగతా హార్మోన్స్ ఇప్పుడు ఇందాక చెప్పిన పేర్లన్నీ కూడా ఏంటంటే మెలటోనిన్ గాని, లేతే కార్టిజోల్ గాని ఇలా పేర్లన్నీ కూడా మీకేంటంటే పర్టిక్యులర్‌గా నైట్ పూట్ల అంటే నైట్ పూటే వస్తాయవి. అంతేగాని పగలు రావు. సో, అది సెక్రెట్ అవ్వదు. కాబట్టి మీరు గాఢ నిద్రలో ఒక గ్రోత్ హార్మోన్స్ లేతే అట్లా వచ్చేటట్టుగా అది అక్కడే వస్తుంది మామూలుగా రాదు. సో, ఇట్లాగా ఈ హార్మోన్స్ అన్నీ ఇలా ఉంటది గానీ, ఒకే ఒక హార్మోన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక హార్మోన్ ఇన్సులిన్ మాత్రం అది మీరు ఎప్పుడు తిన్నా అది స్పైక్ అయిపోతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేచి 4 ఇడ్లీలు తిన్నారు. ఫుల్ లేచిపోతుంది. ఏంటిది? ఇన్సులిన్. సో, ఇన్సులిన్ ఏం చేస్తుంది అనేది నేను గనక ఈరోజు మీకు అర్థమైపోతే, నేను చేయాల్సిన పని చాలా ఈజీ అవుతుందనిపిస్తది. అంటే మీకు అర్థమయ్యే విషయం చాలా నేను చాలా మందికి ట్రై చేస్తున్నాను చెప్పాలని. ఏంటంటే ఈ యొక్క అంటే ఆహ్, ఆహ్, ఈ అంటే హార్మోన్స్ ఎలాగ మన బాడీని ఇంపాక్ట్ చేస్తున్నాయి. అట్లా హార్మోన్ ఇంబాలెన్స్ వల్లనే ఎందుకు ఈ జబ్బులు పీసీఓడీ ప్రాబ్లమ్స్ గాని, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గాని, అది అసలు ఏ చిన్న హెల్త్ షుగర్స్ కానీ, బీపీస్ గాని ఇవన్నిటికి ఒకే ఒకటి ఏంటి అంటే ఈ గ్లాండ్స్ అంటే హార్మోన్స్. అన్నిటికంటే ముఖ్యమైన హార్మోన్ ఏది అంటే ఇప్పుడు ఉన్నాటిలో అంటే ఇవన్నీ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్, అన్‌ఇంపార్టెంట్ అనక్కర్లేదు. ఒక ఇంపార్టెంటే అన్నిట్లో అమాంగ్ ఆల్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. సో, ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ 5 రకాలైన పనులు చేస్తుంది అనే విషయం నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. 5 రకాల పనులు గనక మీకు అర్థమైపోయిందనుకోండి. అప్పుడు మీరు ఇన్సులిన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకోండి. ఇంకా అసలు కొంచెం కూడా డౌట్ పడరనమాట. అంటే అప్పుడు మీకు ఎలా తినాలి, ఏం తినాలి అనేది మీకు అర్థమైంది. సో, ఇన్సులిన్ గురించి నేను ఒక 5 విషయాలు ముందు సో, మీరు ఆహారం తిన్నారు. ఇలా తింటూ ఉండగానే అక్కడ బాడీలో ఇన్సులిన్ సెక్రెట్ అయిపోయి, అదిగో వచ్చేస్తున్నాయి చూడని ఏం చేస్తది? ఆ యొక్క లివర్‌కి ఇండికేషన్ పంపించేస్తుంది. దానికంటే ముందు అసలు ఇన్సులిన్ ఏం చేస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, మీరేదైతే తింటున్నారో ఆహారం లోపలికెళ్ళి ఏమవుతుంది? అది గ్లూకోజ్‌గా మారుతుంది. అంటే కార్బ్స్ తింటున్నారు కదా! కార్బోహైడ్రేట్స్ గాని, ఈవెన్ ప్రోటీన్స్ కూడా తిన్న తర్వాత కూడా ప్రోటీన్స్ కూడా సగం కొంత ప్రోటీన్ అమైనో యాసిడ్స్‌గా మారింది జరుగుతుంది కానీ, మళ్ళీ మనకి ఎక్సెస్ అయిపోతే అది కూడా గ్లూకోజ్‌గానే మారుతుంది. ఈవెన్ ఒక్క ఫ్యాట్స్ మాత్రమే ఒక 10% వరకు అది కూడా ఎంతో కొంత గ్లూకోజ్‌గా మారుతుంది. కాబట్టి అందుకే అంటా నేను మీరు ఓన్లీ ఫ్యాట్స్ లేకపోతే ఓన్లీ ప్రోటీన్స్ తిని కూడా మీరు బ్రతికేయగలుగుతారు. హ్యాపీగా బ్రతకగలుగుతారు. మీరసలు కార్బ్స్ తినకపోయినా మీరు హ్యాపీగా బ్రతకగలరు. చాలామంది అంటే కార్బ్స్ లేకపోతే ఎలాగండి? మరి ఇది బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? ఆర్‌బీసీస్ ఎలా ఇట్లా చెప్తాం. అవును నిజమే. వాటికి కావాలి. అక్కర్లేదని నేను చెప్పను. కానీ అది ప్రోటీన్ ద్వారా కూడా కొన్నిసార్లు సో, ఆల్రెడీ మన బాడీలో ఉన్న
ఏదైతే మనం పేరుకుపోయిన వాటిలన్నిటి ద్వారా కూడా మళ్ళీ తిరిగి గ్లూకోజ్ నిల్వలుంటాయి కదా! వాటిల ద్వారా కూడా మనకి గ్లూకోజ్ అనేది వస్తుంది. సో, ఈ గ్లూకోజ్‌ని ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ప్రతి సెల్‌కి తీసుకెళ్తుంది. సో, ఇన్సులిన్ ఈజ్ ఒక వెహికల్, ఒక వాహకం. సో, ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఆ యొక్క సెల్స్ ఎన్ని సెల్స్ ఉన్నాయి మీ బాడీలో ప్రతి సెల్‌కి ఆ యొక్క జీవాన్ని లేకపోతే ఆ యొక్క గ్లూకోజ్‌ని అందిస్తుంది. అది ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ. బట్ రెండో డ్యూటీ ఏంటంటే ఇంకా మీరిక్కడ తింటూ ఉండగానే అక్కడి నుంచి లివర్‌కి పని చెప్పేస్తది. "ఏయ్! లివర్ రెడీగా ఉండు. వచ్చేస్తుంది. ఆహారం వచ్చేస్తుంది. న్యూట్రిషన్ వచ్చేస్తుంది. రెడీగా ఉండు" అని చెప్పి. తీరా చూస్తే మనం తినేదేంటంటే ఏ జంక్ ఫుడ్డో, ఏదో రకరకాల అవసరం లేని ఫుడ్డో మనం తినేస్తాం. అప్పుడేమవుతుంది? లివర్ ఏం చేస్తుంది? లివర్ చేయాలంటే ఒక సెల్‌ని తయారు చేయాలంటే లివర్‌కి దానికి కొన్ని ఎసెన్స్ ఇవ్వాలి. ఏంటి ఆ ఎసెన్స్ అంటే మీరు అమైనో యాసిడ్స్ ఇవ్వాలి. అమైనో యాసిడ్స్ ఇవ్వకపోతే ప్రోటీన్ ఎలాగా సెల్‌ని తయారు చేయగలదు? ఆలోచించండి. కాబట్టి దానికేం పని లేదనుకోండి. అప్పుడు ఇన్సులిన్ కూడా వచ్చిన ఇన్సులిన్ అంతా చాలా ఎక్కువ సెక్రెట్ అయిపోయింది కదా! ఆ ఇన్సులిన్ ఏమవుతుంది? ఇన్సులిన్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఆహారం వచ్చేసింది. కానీ ఆహారం అంతా పక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే ఆహారం ఏమీ లేదు అందులో ఒక్క గ్లూకోజ్ తప్ప. సో, గ్లూకోజ్ కణాలు తీసి పక్కన పెట్టేస్తుంది. ఈలోపు మరి ఇన్సులిన్ కూడా మరి పెరుగుతది. ఇన్సులిన్‌ని చేయడం ఇన్సులిన్ కూడా పెద్ద పని లేదు. సో, ఏమవుతుందంటే ఇన్సులిన్ కూడా తిరిగి గ్లూకోజ్‌గా మారిపోతుంది. సో, ఇటు ఇన్సులిన్ను, ఇటు తినే ఆహారము అంటే మీరు తిన్న ఆహారం కంటే ముందు ఇన్సులిన్ వచ్చేసింది వల్ల అది కూడా తిరిగి సో, ఇలాగా మన బాడీలో నిల్వలు పేరుకుపోతాయి. సో, ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను? ఆహారము అంటే జీవాన్ని తీసుకెళ్ళడం కూడా ఇన్సులిన్ పనే. రెండో పని ఏంటి అంటే, ఇదిగో ఆహారం వస్తుంది రెడీగా ఉండు అని చెప్పి రెడీ చేసేది లివర్‌ని కూడా ఇన్సులినే. చూడండి ఎన్ని పనులు చేస్తుంది. అలాగే అంటే పోషకాలు వచ్చేస్తున్నాయి దారిలో ఉన్నాయని. అంతేకాదు నిల్వ ఉంచు. అయిపోయింది. నేనంతా ఆహారం అంతా బంధించేసాను. ఇంకా నువ్వేం చేయాలంటే నిల్వ ఉంచేసేయి. ఇంక అయిపోయింది సరిపోతుంది. ఇంక నువ్వు తీసి దాచేసేయి. అంటే గ్లైకోజన్‌గా మార్చేసేయి అని చెప్పేది కూడా ఇన్సులినే. చూడండి ఎన్ని పనులు చేస్తుందో. నాలుగో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే గ్లైకోజన్ నిల్వలు అయిపోయిన తర్వాత, ఈలోపు ఏమవుతుందంటే లివర్‌కి ఫుల్‌గా నిండిపోద్ది. ఎందుకంటే మనం తినే ఆహారం ఎక్కువైపోతుంది. రోజు తినేస్తున్నాం. సో, నిండిపోతుంది. ముఖ్యంగా ఫ్రూట్స్ తిన్నారనుకోండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫ్రూట్స్ తింటే ఒక్క ఫ్రక్టోజ్ అంటాం కదా! ఫ్రూట్స్ బికమ్ ఫ్రక్టోజ్ అవుతుంది బాడీలోకి. ఆ ఫ్రక్టోజ్ ఏమవుతుందంటే ఫ్రూట్సే కాదు ఇంకా చాలా ఉన్నాయి కదండీ! ఫ్రక్టోజ్ ఏమేమి దానిలో ఉంటుందో కూడా నేను లాస్ట్ టైమ్ చెప్పా. సో, ఇవన్నీ తిన్నప్పుడు ఈ ఫ్రక్టోజ్ ఓన్లీ లివర్ మాత్రమే డైజెస్ట్ చేసుకోగలదు. అంటే మనం 50 కేజీలో, 100 కేజీలో ఉన్న మీ బాడీలో ఒక 2 కేజీలు, 2.2 కేజీలు అంత ఉంటది లివరు. ఈ ఈ 2 కేజీల లివరు మీ మొత్తం ఫ్రూట్స్‌ని లేకపోతే ఫ్రక్టోజ్‌ని డైజెస్ట్ చేసుకోవాలి. ఫ్రక్టోజ్ ఈ డైజెస్ట్ చేసుకునే పార్ట్ బాడీలో ఇంకోటి లేదు. ఇది పెద్ద వాస్తవం. ఇది కూడా మనం తెలుసుకోవాలి. సో, ఇప్పుడేం చేస్తుంది లివర్ ఆల్రెడీ ఎన్ని ఫ్రక్టోజులు, లాక్టోజులు అన్నీ ఇచ్చేసారు మీరు. అన్ని గ్లూకోజులు ఇచ్చేసి నింపేసారు. సో, ఇప్పుడేమవుతుంది లివర్ ఫుల్ నిండిపోయింది. సో, ఇప్పుడు లివర్ అంతా ఏంటంటే దేనితో నిండిపోయిందంటే రకరకాలైన ఆ యొక్క అంటే గ్లూకోజ్‌తోని మొత్తం అంతా నిండిపోయింది. గ్లైకోజన్ నిల్వలతో నిండిపోయింది. సో, ఇప్పుడేం చేస్తుందంటే మళ్ళీ ఇన్సులినే చూడండి ఎంత మంచి పనులు చేస్తుందో ఇన్సులిన్ చూడండి. మళ్ళీ ఏం చేస్తుందంటే ఇదిగో ఆహ్, దాన్నేమంటారంటే డీఎన్ఎల్ ప్రక్రియ అంటారు. అదే డినోవో లిపోజెనిసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఏం చేస్తుందంటే మరొక ఒక కొత్త అంటే అది కూడా మళ్ళీ లివర్‌నే ప్రేరేపించి ఏం చేస్తుందంటే ఒక 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 ట్రైగ్లిజరైడ్స్‌గా ఒక క్రొత్త రకమైన ట్రైగ్లిజరైడ్స్‌గా మారుస్తుంది. సో, ఇప్పుడు అంటే గ్లైకోజన్ తర్వాత ఏమైంది? ఈ ట్రైగ్లిజరైడ్స్‌గా మారుస్తుంది. ఈ మార్చడానికి ఈ యొక్క ఈ కొత్త కొవ్వుని ఆ యొక్క లివర్‌లో నిలవడానికి లివర్‌లో ప్లేస్ లేదు కదా! సో, ఆ లివర్‌లో ప్లేస్ లేదు కాబట్టి అక్కడక్కడ ఎక్కడెక్కడో ఇప్పుడు కొంతమందికి సబ్‌క్యూటేనియస్ అంటే చర్మం కింద ఉండే ప్లేస్‌ని సబ్‌క్యూటేనియస్ అంటాం. అక్కడ దాచేస్తుంది. మరికొంతమందికి ఈ అవయవాల్లోని ఎక్కడో దగ్గర ఏ ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడికి పెట్టేస్తుంది. సో, హార్ట్ దగ్గర నింపేస్తే హార్ట్ పంపింగ్ కష్టమైపోతుంది. ఏ లివర్‌కు అలా ప్రతి అవయవానికి ఏమవుతుందంటే విజరల్ ఫ్యాట్ అంటారు. అవన్నీ నిండిపోతుంది. సో, ఇట్లాగా ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ అన్నీ నిండిపోతున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక పని చేస్తాయి. సో, అంటే 4 పనులు చెప్పేసాను కదా! ఐదో పని ఏంటంటే ఆహ్, చక్కగా ఏదైతే మనం ప్రతిరోజు చేస్తున్నామో అంటే ఫుడ్ ప్రాసెస్ దీనిలో ఐదో ప్రాసెస్ ఏంటంటే ఏదైతే ఈ ట్రైగ్లిజరైడ్స్ లిపోప్రోటీన్‌తో కలిసి ఏం చేస్తాయంటే ఆహ్, మీకు లిపిడ్ ప్రొఫైల్స్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. దాని పేరేం పేరంటే ఆహ్, వీఎల్‌డీఎల్ అంటాం కానీ వీఎల్‌డీఎల్‌గా మారిపోయి మార్చేసి ఏం చేస్తదంటే అవేమో రక్తంలో కలిసిపోతుంది. సో, అప్పుడేం చేస్తుందంటే ఇది పూనుకుంటది. ఎవరు ఇన్సులిన్ పూనుకొని ఎలాగైనా సరే
ఆ లిపోప్రోటీన్ ఏంటంటే మళ్ళీ అది లిపోప్రోటీన్ లైపోజైమ్ అంటే అదొక అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవద్దు. ఎల్‌పీఎల్ అనే ఒక హార్మోన్ మళ్ళీ అదే ప్రొడ్యూస్ చేసి, ఆ ఎల్‌పీఎల్ సహాయంతో ఏవైతే ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్‌లో కలుసుకుని అవన్నీ బయటికి తీసుకొచ్చి, వాటిని తీసుకెళ్ళి అంటే ఏమంటారు దాన్ని ఆహ్, డిఫరెంట్ ప్లేసెస్‌లో క్రొవ్వులుగా పూర్తిగా మార్చేసి, దాన్నంటారు దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం నిల్వలో ఉండేలాగా అంటే ఇంకా ఏమంటారు దాన్ని సప్రెస్ చేసాడు చూడు. మనం నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుంటాను. ఫ్రిడ్జ్‌లో ఉన్నదాన్ని ఏం చేస్తాం ఇప్పుడు మనం తపాలతో పెట్టాం ఫ్రిడ్జ్‌లో. ఏం చేస్తాం ఒక చిన్న కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతాం. మళ్ళా ఫ్రిడ్జ్‌లో కూడా ప్లేస్ సరిపోకపోతే మళ్ళీ ఎక్కువ కాలం దీర్ఘకాలం ఉండాలంటే ఏం చేస్తాం డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాం. సో, డీప్ ఫ్రిడ్జ్‌లోవి మళ్ళీ మామూలు ఫ్రిడ్జ్‌లోకి వచ్చేటప్పటికి వేరే ప్రొడక్ట్. అంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. కాబట్టి ఇంకా దీర్ఘకాలంలో అంటే ఇంకా క్రొవ్వుల్ని ఏం చేస్తుందంటే ఇంకా బాగా తగ్గించేసి, ఇంకా ప్రెస్ చేసేసి అది దాచిపెట్టేస్తుంది. ఇట్లాగా రోజు రోజుకి ఈ ప్రాసెస్ ఒక్క రోజులో అయిపోదండి. చాలా రోజులు అయ్యేటప్పటికల్లా ఇన్సులిన్ అలాగా ప్రొడ్యూస్ చేస్తున్న కారణం ఏమవుతుందంటే ఒకానొక రోజున ఇంక ఇన్సులిన్ అమ్మ నా వల్ల కాదు. ఇంక నేను చేయాల్సినంతా చేసేసాను. ఇంక నా వల్ల కాదు అని చెప్పేసి ఏం చేస్తానంటే ఏంటంటే సెల్ ఓపెన్ అవ్వదు. సెల్ ఏమవుతుందంటే బాబోయ్! ఇంక నా వల్ల కాదు నేను నిండిపోయి ఉన్నాను నాకు. నిండా నిండిపోయింది. నాకొద్దు మొర్రు అంటే బలవంతంగా తోసి, తోసి, తోసి కొంతకాలం ఏదో చేస్తది కానీ ఇంకా ఎవ్వరి వల్ల కానప్పుడు చేస్తుంటే బయట ఆ బ్లడ్‌లో వదిలేస్తుంది. అది షుగర్‌గా మారిపోతుంది. షుగర్ అంటున్నాం కదండీ మనం. అదేంటంటే నథింగ్ బట్ ఇదంతా కూడా చేసేది ఏంటి అంటే ఇన్సులిన్ను. సో, ఇన్సులిన్ ఇన్ని పనులు చేస్తుందని మీకు తెలుసా అండి? సో, ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సులిన్ మీరు అన్ని పనులు చేయకుండా, ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు గ్రోత్ హార్మోన్ పలానా నైట్ వస్తుందని చెప్పుకున్నాను కదండీ! అంటే గాఢ నిద్రలో వస్తుందని చెప్పి లేతే ఏంటిది మెలటోనిన్ ఇలాగ నైట్ పడుకునేటప్పుడు తర్వాత వస్తుంది చెప్పి. ఆ తర్వాత తెల్లారగట్ట ఇంకా లేసిపోతాం అన్న సమయానికి ఏంటిది స్ట్రెస్ హార్మోన్ వస్తుంది. ఇలాగేవో రకరకాలుగా చెప్పుకున్నాం కదా! నైట్ అంటే నైటే వస్తాయివి. వాటికి ఇంక పని లేదు. కానీ అది అలా కాదే! నువ్వు అన్నం తిన్నప్పుడల్లా నువ్వు ఏం తిన్నా జంక్ ఫుడ్ తిన్నా, చిన్న బీరకాయ ఏదో ఏం తిన్నా, చిన్న స్నాక్స్ తిన్నా, ఏం తిన్నా అది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో, ఎన్ని ఎక్కువ చాలామంది డాక్టర్స్ కూడా చాలామంది చెప్తున్నారు. మరి ఎందుకు చెప్తున్నారో నాకే తెలీదు. మీరు ఫుడ్‌ని కొంచెం, 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 కొంచెం 4, 5 సార్లు తీసుకోండి అని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది ఇంకా ఎన్ని సార్లు మీరు తీసుకుంటే అన్ని సార్లు ఆ యొక్క ఏంటిది ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో, ఇప్పుడు మీరు సూత్రం చెప్పేసాను. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఏం చేస్తారు? ఏం చేయాలంటే ఇన్సులిన్‌ని ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే మీరు ఫుడ్ తినేలాగా మార్నింగ్ ఒక 10:00లో, ఈవినింగ్ 6:00 అంటే ఒక 8 అవర్స్‌లో ఒక 2 టైమ్స్ మాత్రమే తీసుకోవడమే. మిగిలిన 16 అవర్స్ మీరు ఫాస్టింగ్ చేయగలిగితే, ఆ టైంలో మిగతావన్నీ సిస్టమ్ అయిపోయి, ఆ బాడీలో నిల్వలన్నీ కరిగిపోతూ ఆటోమేటిక్‌గా మీరు చక్కగా చాలా మంచిగా మీరు బాడీలోకి నుంచి బయటకొస్తాయి. సో, నేను ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే, ఇన్సులిన్ ఇన్ని పనులు చేస్తుందని మీకు తెలిస్తే, మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో, ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటేంటంటే, ఇన్సులిన్ మాటి మాటి స్పైక్ అవ్వకుండా చూసుకోండి. అంటే ఇన్సులిన్ ఎప్పుడవుతుంది? మీరు ఫుడ్ తిన్నప్పుడు. ఏ ఫుడ్ తినకుండా ఉంటే ఎలాగ మళ్ళీ? బాడీలోకి సెల్స్ వెళ్ళాలి కదా! అంటే జీవం వెళ్ళాలి కదా! కాబట్టి ఎంతో కొంత కావాలి గాబట్టి, మీరేంటంటే రోజుకి కొంచెం తిన్నప్పుడు అంటే రోజంటే రోజని కాదు. మీరు బాడీలో నిల్వలు కూడా ఎక్కువ ఫాస్టింగ్ ఉంటే కూడా మీకవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి మీరేంటి ఆ బాడీలో ఉన్న నిల్వలు కరిగిపోయినా కూడా మీరు సరిపోతది. ఇంకా ఒక 40 రోజులున్నా సరే మీకు ఉపవాసం సరిపోతదండి. అంతుంటాయి మీకు తెలీదు. దానికి తోడు మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా! ఆటోఫాగీ స్టేజ్ ఒకటి చెప్పుకున్నాం. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాము? ఆహ్, ఏంటిది ఇంటర్మీడియేట్ డైటింగ్ చెప్పినప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. సో, మీరు ఆకలికి మీరు ఎంతకాలం ఎందుకంటే మీరు తీసుకున్న ఫ్యాట్స్ గనక మీరు ఉంచగలిగితే ఫ్యాట్స్ దీర్ఘకాలం ఉంచుకున్నాం గదా! కాబట్టి చాలా రకరకాలుగా మీరు దాన్ని కాపాడుకోగలుగుతారు. కాబట్టి సో, ఇన్సులిన్ ఇన్ని పనులు చేస్తుందని మీరు తెలుసుకోగలిగితే, ఇన్సులిన్ అనేదాన్ని స్పైక్ అవ్వకుండా మీరు కాపాడుకోవాలి. సో, మీ బాడీలో ప్రాబ్లమ్ ఏది అంటే ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ అవ్వకూడదు. అది మీరు టార్గెట్ పెట్టుకోండి. అవ్వకూడదంటే ఏం చేయాలి? మీరు ఏమి తినకూడదు. ఏం తినకూడదంటే ఎప్పుడు పడితే అప్పుడు అలా తినేయకూడదు. అలా తిన్నప్పుడల్లా మీకు ఇన్సులిన్ అయిపోతుంది. ఇవన్నీ మళ్ళీ నిల్వలు పెరిగిపోతాయి. మళ్ళీ చివరికి ట్రైగ్లిజరైడ్స్, ఆగ్లిజరైడ్స్ అన్నీ వెళ్ళిపోయి ఓవరాల్‌గా మీరు ఫ్యాటీ లివర్‌ని చేస్తారు. ప్యాంక్రియాస్ కూడా ఫ్యాటీ అయిపోతుంది. ఇలాగ అన్నీ కూడా ఫ్యాటీ అయిపోయి చివరికి అన్ని జబ్బులు ఒకేసారి వచ్చేస్తాయి. సో, ఈ ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నుంచి హ్యాపీగా, జాగ్రత్తగా అంటే తెలుసుకోండి అంతే. ఎంత చక్కగా మీరు ఇన్సులిన్ అనేది నేను తింటే ఇది జరుగుతుంది కాబట్టి నేను తినకూడదు.
ఇది కార్బ్స్ తింటే ఇంతొచ్చేస్తుంది గ్లూకోజ్. గ్లూకోజ్ ఇంకా ఎక్కువైపోతుంది. సో, ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి అంత ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నేను కార్బ్స్ తినకూడదు. ఇలా టార్గెట్ పెట్టుకోగలిగితే అసలు డైట్ చేయడం అంత ఈజీ ఇంకోటి లేదండి. ఎంత హ్యాపీగా అంటే నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమి తినకపోయినా కూడా నాకు ఇంత కూడా ఏ విధమైన నీరసం రావట్లేదండి. సో, నేను అనుభవించాను మీకు చెప్తున్నాను. మీరు కూడా వింటే మీకు తెలుస్తుంది. అలా కాదు నేను ఏమి వినను. అదిగో పలానా డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ టాబ్లెట్‌లే వాడతానంటే నేను మాత్రం ఏమీ చేయలేను. సో, ఈ జీవితకాలం టాబ్లెట్స్ వాడుతూ అలా గడిపేస్తారా? లేక ఇంత తొందరగా ఈ జబ్బులన్నిటిలోంచి బయటకొస్తారా? దట్ ఈస్ ఓన్లీ ఎన్ ఆప్షన్. సో, ఇన్సులిన్ గురించి ఇంకా కొన్ని విషయాలు మీరు తెలుసుకొని ఇంకా మీరు నీట్‌గా ఎక్కువగా బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.